ఇదిగో కొత్త నిబంధనలు ఇదిగో ఆయన రక్తాన్ని కానీ ఆయన శరీరాన్ని కానీ మనం అశ్రద్ధ చేసి అయిష్టంగా కానీ లేదా అయోగ్యంగా కానీ ఉంటేనంట ఇప్పుడు శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి అపరాధులు అవుతున్నామంట. మరి ఇంకెవరు విడిపిస్తారు మనల్ని? మనం పాపం చేస్తే ఆ రక్తమే వచ్చి మన కొరకు ప్రాణం పెడితే, ఆ రక్తమే మనల్ని కడిగితే, ఆ కడిగిన రక్తాన్నే మనం ఏంటంటే కడిగిన రక్తాన్నే మనం ఆ రక్తం వలనే పాపంగా మారిపోతే ఇంక ఏ రక్తం రక్షిస్తుంది మనల్ని? చెప్పండి, బాగా ఆలోచించండి, ముగించుకోండి. ఆ రక్తమే మనల్ని ఏం చేసిందంట? పరిశుద్ధులుగా చేసినప్పుడు ఆ రక్తము నిత్యం అపరాధం అయిపోతే ఈ రోజు ఇది ఎప్పటికీ తెలియట్లేదు. తెలియక రొట్టు రసం తీసుకోపోయినా పర్లేదు, ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదు, నువ్వు పాపం అయిపోతున్నావు. తెలుసా నీకు? శాపాన్ని నీ నెత్తి మీద ఎట్టుకుంటున్నావు. శాపాన్ని నీ నెత్తి మీద ఎట్టుకుని పాపం చేస్తూ ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకోకుండా నీ సొంత నీతితో నడుస్తూ దరిద్రాన్ని నెత్తి మీద ఎట్టుకుంటున్నావు. నువ్వు ఖచ్చితంగా నాశనం అయిపోతావు. నీకు అర్థమవుతుందండి? ఆయన శరీరం కూడా ఆ రోజు మనుషుల్ని చంపింది రక్త అపరాధం. ఆ రక్తం మొరపెట్టింది. ఇదిగో మనం అపరాధాలు చేస్తా, పాపం చేద్దాం, మనం చచ్చిపోతే ఆయన కుమారుడైన రక్తం వచ్చి లోకానికి వచ్చి మన ప్రాణం కోసం ఆయన ప్రాణం రక్తం ఇచ్చేసాడు.